Hey guys, welcome back to my YouTube channel. This is Navya Vinod Vlogs. Welcome back to one more new video. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో నేను ఉగాది రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నా కాబట్టి సిగ్నల్స్ అస్సలు లేవన్నమాట. నాకైతే వీడియోస్ అందుకే లేట్ అవుతుంది. మీరైతే నన్ను ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. అయితే మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలనుకుంటున్నా. ఇది వచ్చేసి ఉగాది రోజు తీసిన వ్లాగ్, అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. నేను వీడియో రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి వాయిస్ ఓవర్ అనేది నేను నైట్ ఇస్తున్నాను అనమాట, టైం లేక. ఇంకా మేమైతే మార్నింగే లేచి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మంచిగా పూజ చేసుకొని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే గుడికి వెళ్ళే టైం లేదు, కానీ ఇంట్లోనే చాలా బాగా చేసుకున్నాం పూజ. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే యాప చెట్టుకి బాగా పూజ చేస్తారనమాట. నాకు అలవాటు అయిపోయింది డైలీ పూజ చేయడం యాప చెట్టుకి. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉగాది అంటే మెయిన్గా అంటే ఉగాది పచ్చడే కదా, సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఉగాది పచ్చడి అయితే చాలా ఎమ్మిగా వచ్చిందనమాట. అంటే మనం దేవుడి మీద శ్రద్ధతో చేసాం కాబట్టి, ప్రసాదం కాబట్టి చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నేనైతే నెక్స్ట్ పులిహోర కూడా చేశాను, మామిడికాయ పులిహోర. దేవుడికి ప్రసాదం పెట్టాలని చెప్పేసి టైం అవుతుందని చెప్పేసి వీడియో కూడా సరిగ్గా తీయలేదన్నమాట ఈరోజు. అదే బాధపడ్డా, సరిగ్గా తీయలేదు వీడియో అని చెప్పేసి. అంతా హడావిడిగా ఉండే మార్నింగ్, ఎందుకంటే పూజ చేయాలి కాబట్టి టైం అయిపోతుందని చెప్పేసి. ఇంకా మా అత్తయ్య అయితే ఇక్కడ భక్షాల కోసం పిండి అయితే రెడీ చేస్తుంది. ఇంకా నేనైతే బెల్లం దంచి కొంచెం హెల్ప్ చేస్తున్నా తనకైతే. ఇంకా భక్షాలు మీకు ఆల్రెడీ రెసిపీ అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీ కన్నా ఇలా రోట్లో రుబ్బుతూనే పిండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మా అత్తయ్య ఏదైనా సరే పిండి మామూలుగా మిక్సీలో అస్సలు వేయదన్నమాట. ఇంక ఇక్కడైతే ఆలోపు ఇక్కడ చపాతీ పిండి అయితే రెడీ చేసుకుంది. అంటే కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి రెండు యాడ్ చేసి చపాతీ పిండి అయితే కలిపేసాము. అది ఒక ½ అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. బాగా నానాలి పిండి, అప్పుడే బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా చిన్నగా చేసుకుంటారు పోలేలు. కొంతమంది పేపర్ లాగా చేసుకుంటారు, కొంతమంది చిన్నగా చేసుకుంటారు కదా. మా అత్తయ్య అయితే చిన్నగా చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇక్కడ మామిడికాయ అయితే తురుముకుంటున్నా. నా దగ్గర తురిమేది కనిపించలేదు అనమాట, అందుకే మిక్సీలో వేద్దామని చెప్పేసి మిక్సీలో వేస్తున్నాను. టైం సేవ్ అవుతుంది కదా. ఇంకా నేనైతే వీడియోస్ కూడా ఏం తీయలేదు ఈరోజు, అందుకే మధ్యాహ్నం వరకే షూట్ చేశాను అనమాట వ్లాగ్ అయితే. ఇంకా వినోద్ అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాడు, నేనైతే రెసిపీస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. రెసిపీ కూడా ఫుల్ రెసిపీ ఏం తీయలేదు, ఏదో నాకు వచ్చినట్టు అలా చేసేసాను, టైం అవుతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ మామిడికాయ పులిహోర రెసిపీ కావాలంటే కింద కమెంట్లో చెప్పండి. రెసిపీ అయితే తీసాను, ఒకవేళ కావాలంటే పోస్ట్ చేస్తాను. ఇంకా హడావిడిగా చేసేసుకుంటున్నా, టైం అయిపోతుంది కదా. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టలేదు అనమాట అప్పటికి, అందుకే ఇంకా పోపు అయితే ఇంకా సేమే మనం మామూలు పులిహోరకి ఎలా పోపు వేసుకుంటామో అలా వేసేసుకోవడమే అనమాట. ఇంకా నాకు కావాల్సిన అన్ని శనగపప్పు అవన్నీ వేసుకొని మంచిగా పోపు వేసుకున్నాను. ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుండేది, కొంచెం స్పైసీగా ఉంటే బాగుండేది అనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో అందరు చాలా బాగుందని చెప్పి తిన్నారనమాట. ఇంకా పోపు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ తీసుకొచ్చి యాడ్ చేశాను అనమాట. ఫుల్ కాలుతుండే అనమాట, చేతి అయితే మొత్తం కాలిపోయింది అదంతా కలపలేక. ఇంకా మీరేమేం చేసుకున్నారో నాకైతే కింద కామెంట్స్లో చెప్పండి. ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో. నేనైతే గుడికి కూడా వెళ్ళలేదు, టైం లేకుండే. ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. మధ్యాహ్నం వరకే షూట్ చేశాను వ్లాగ్ అయితే. నన్నైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నన్నైతే ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆలు అయితే ఫస్టే బాయిల్ చేసి పెట్టేసుకొని సింపుల్గా ఫ్రై చేసేసాను అనమాట. ఏమేమి రెసిపీస్ చేసామో కింద నేనైతే షార్ట్ వీడియో ట్యాగ్ చేస్తాను, చూడండి, దాంట్లో పెట్టాను ఏమేమి రెసిపీస్ చేశాను. ఇక్కడైతే ఇంకా షార్ట్ వీడియోస్ కోసం వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను ఏమేమి రెసిపీస్ చేసామో నేను మా అత్తయ్య అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే అలా కొన్ని తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలే అనమాట. ఫుల్ ఆకలి అవుతుండే, టైం అప్పటికే 11 అయిపోయింది అనమాట. మంచిగా అందరం కూర్చొని ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.